ఒక అనాథ శవాన్ని దహనం చేయడానికి వచ్చిన వాళ్లే ఆ కోయవాళ్ళు. దిక్కు ముక్కు లేని అమ్మాయి కడుపు నొప్పితో బాధపడుతూ భరించలేక ఎక్కడో దూకి చనిపోయింది. వాళ్ళు దహనం చేయబోతుండగా వీళ్ళు స్వర్ణని నెట్టేయడం చూశాను. నేను వెళ్లేసరికి స్వర్ణ స్పృహలో లేదు. ఆ అమ్మాయి శవంతోనే ఈ నాటకం మొత్తాన్ని ఆడాను. ఆ కోయ వాళ్ళకి సాయం చేయమని, స్వర్ణని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని వాళ్ళని వేడుకున్నాను. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే. చంపేస్తా నిన్ను. చంపితే నువ్వు జైలుకి వెళ్తావురా? వాళ్ళని చంపి నువ్వెందుకురా పాప మూట కట్టుకోవటం? శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు. వాళ్ళంత తేలిగ్గా సుఖంగా చావకూడదురా. చట్టం న్యాయం వాళ్లకు విధించాల్సిన శిక్ష విధిస్తుంది. తప్పించుకున్నా దేవుడు వదలడు. ఈ దయ్యాల్ని వదలదు. నా మాట వినరా? సాకేత్, ఆగరా. వాళ్ళ సంగతి నేను తేలుస్తాను. ఏ శిక్ష విధించాలో నేను నిర్ణయిస్తాను. కానీ దానికన్నా ముందు నాకు మరో విషయం తెలియాలిరా. వాళ్ళకన్నా పెద్ద తప్పు ఈ అక్క చెల్లెళ్ళు చేశారు. ఎందుకు చేశారో తెలియాలి. ఎందుకు మనల్ని మోసం చేశారో తెలియాలి. అసలు ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో చెప్పాలి. చెప్పవేం సీత? ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచావు? మిమ్మల్ని మోసం చేయాలని దాచలేదు. వాళ్ల నోటితోనే నిజం చెప్పించాలని దాచాను. వాళ్ళు నిజం చెప్పినా చెప్పకపోయినా నువ్వు చెప్పకపోవడం తప్పు సీత. కాదు, తప్పు కానే కాదు అమ్మమ్మ గారు. సమర్థించుకోకు సీత. అమ్మమ్మ గారు, ఇది సమర్థన కాదు, వాస్తవం. వాస్తవం దాచి సమర్థన కాదు అంటావేంటే? స్వర్ణ చచ్చిపోయిందని అందరం అంతలా కుమిలిపోతుంటే, మానసికంగా సాకేత్ నలిగిపోతుంటే, వాడు తాగుబోతైపోతుంటే నిజం దాస్తావా? నువ్వు అలా ఎలా మనసు దిటవు చేసుకోగలిగావు? నువ్వు నేను మెచ్చిన సీతవేనా? నాకు నచ్చిన సీతవేనా? నువ్వు దయ్యం నాటకాలు అట్టమేమిటే? నువ్వేనా మరెవరైనా? ఏంటే, ఎందుకే ఇంత పెద్ద విషయాన్ని దాచావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,